హాయ్ ఆల్ లీడర్స్, ప్రతి ఒక్కరికి ఎంఎల్ఎంకా బాబ్ ఆర్ఎస్ మార్కెటింగ్ వారి నుంచి గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు 1వ తారీఖు వరకు, డిసెంబర్ 1వ తారీఖు వరకు మీకు ఫ్రీ ఐడి యాక్టివేషన్, ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్లో మీరు ప్రతి ఒక్కరూ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయి ఫ్రీగా టీమ్ చేసుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 1 వరకు మాత్రమే. ఇది ప్రతి ఒక్కరూ మంచి అవకాశంగా ఉపయోగించుకొని, ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, మీరు మీ టీం సభ్యులను కాపాడుకుంటారని. నేను పదే పదే చెప్తున్నా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలా కంపెనీల గురించి చాలా ప్లాన్లలో మన గ్రూప్లోకి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ మీరు తొందరగా జాయిన్ అయ్యి మీ టీం సభ్యులను కాపాడుకోండి. ఎందుకంటే ఏ ఒక్క రూపాయి చెల్లించకుండా ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. దీని వలన ఎవరికి ఎలాంటి నష్టం లేదు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా మీ టీంని కాపాడుకోండి. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించే అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు మీ టీం సభ్యులను కాపాడుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో మన ప్లాన్ లాంచింగ్లో ఉంది కాబట్టి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరైనా సరే, చాలామంది 2100 రూపాయలు లేని వారు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. మీ వద్ద ఇప్పుడు ఈ 2100 రూపాయలు లేవని బాధపడకండి. డబ్బులు లేని ప్రతి ఒక్కరికి మన సంస్థ 1000 కోట్ల రూపాయల ఫండ్ వ్యాలెట్ డబ్బులతో యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఈ 1000 కోట్ల ఫండ్ వ్యాలెట్ దీని ద్వారా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే మన కంపెనీ ముఖ్య లక్ష్యంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీంట్లో చాలామంది చాలా కంపెనీలో పనిచేసారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ లాగానే ఉంటుంది, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు. నేను పదే పదే అదే చెప్తున్నా. ఇది ఒక ప్రజాసేవ సంస్థగా పనిచేస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఎలాంటి కంపెనీ వెళ్తుందో ఉంటుందో పోతుందో అనే భయం అనేది లేకుండా మీకు ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్ చేయడం జరుగుతుంది, ఎలాంటి డబ్బులు కట్టకుండా. ఓకే, మన కంపెనీ ముఖ్య ఉద్దేశం నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ అదృష్ట అవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోగలరు. కేవలం 1 నుంచి 5 సంవత్సరాలలో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంతమంది అయితే అచ్చిపోయే కంపెనీలలో నష్టపోయి బాధపడుతున్నారో వారందరినీ లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తుంది. మీతో పాటు ఇతరులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. మీరు ఇప్పుడు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో మీరు మీ లింకు ద్వారా ప్రతి ఒక్కరు టీం చేసుకునే అవకాశం కూడా కల్పించింది ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్లో. దీని ద్వారా ఎవరికి డబ్బులు కట్టించకుండా మీరు మీ టీంని సృష్టించుకుంటారు. మన ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి, నెక్స్ట్ మంత్లో లాంచింగ్ ఉంది కాబట్టి ఈ అవకాశం ద్వారా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన టీం సభ్యులందరినీ జాయిన్ చేసుకోండి. 100 మంది వరకు ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం డిసెంబర్ 1వ తారీఖు వరకు మాత్రమే. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అలాగే మీ ద్వారా బయట ఉన్న ప్రతి ఒక్కరిని, ఎవరెవరైతే నష్టాల్లో ఉన్నారో, ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరెవరైతే చాలా నిరుపేద కుటుంబాలలో ఉన్నారో వారందరికీ ఈ అవకాశాన్ని కల్పించండి. మీరు 1 రూపాయి తీసుకోవటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్లో మీరు రిజిస్ట్రేషన్ చేయండి. వాళ్ళందరినీ మనకు జూమ్ మీటింగ్కు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా పెయిడ్ యాక్టివేషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఇమీడియట్గా ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్ ద్వారా ఒకే రోజు 1,00,000 రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే, ఇప్పుడు మీరు కనుక 100 మందిని ఫ్రీ పెయిడ్ యాక్టివేషన్లో జాయిన్ చేసినట్లయితే వారందరూ జూమ్ మీటింగ్ ద్వారా మన కంపెనీ బెనిఫిట్స్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకుంటారు. అప్పుడు మీరు ప్రతిరోజు ఫాలోఅప్ చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు డైలీ ఇన్కమ్గా మీకు క్రియేట్ అవుతుంది. ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఒకటి,
నెక్స్ట్ ఇప్పుడు మన కంపెనీ ప్రీపెయిడ్ యాక్టివేషన్ ఇది లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ 1 వరకు మీ టీం సభ్యులందరినీ కాపాడుకోవడానికి మీకు కూడా అవకాశం కల్పించింది. ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీకు గ్రూప్లో వచ్చిన లేక మీకు పర్సనల్గా వచ్చిన ఈ లింక్ ద్వారా ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీకు వచ్చిన లింక్ని ఇక్కడ టచ్ చేయండి. మీకు ఎవరైతే స్పాన్సర్ ద్వారా లింక్ వస్తుందో ఆ లింక్ను టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఎంఎల్ఎం కబాబ్ ఆర్విఎస్ మార్కెటింగ్. ఓకే, ఇక్కడ వాళ్ళ పేరుని కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కింద ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నంబర్ అడిగింది కదా, ఇక్కడ ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి నంబర్ పెట్టండి. ఎందుకంటే మన కంపెనీ కరెక్ట్గా ప్రతి నెల సాలరీ ఇన్కమ్ కూడా ఉంది. డైలీ ఇన్కమ్తో పాటు సాలరీ, మీ ఫ్యామిలీ సెక్యూరిటీగా ఫ్యామిలీ ఇన్కమ్ మంత్లీ సాలరీగా పెట్టడం జరిగింది. ఈ మంత్లీ సాలరీ ఇన్కమ్ ప్రతి నెల 1వ తారీఖు మీ అకౌంట్లో పడుతుంది. దీనికోసం ఒకవేళ బ్యాంకులు బంద్ ఉన్నా కానీ మీ ఫోన్పే ద్వారా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఫోన్పే నంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఫ్యామిలీకి ఒకటే ఐడి. ఇది చాలామంది గుర్తుంచుకోండి. ఈ వీడియో చూస్తున్న రిజిస్ట్రేషన్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఫ్యామిలీకి ఒక్క ఐడి మాత్రమే. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా సరే అందరికీ కలిపి ఒకటే ఐడి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. రెండో ఐడి ఓపెన్ చేస్తే మీ ఐడి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీకి ఒక్క ఐడి మాత్రమే. బ్లాక్ చేయడమే కాకుండా మీకు ఒకవేళ బ్లాక్ చేయకపోయినా మీకు క్రిటికల్ కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రాడ్గా రెండో ఐడి ఓపెన్ చేస్తారో వాళ్ళ ఐడిని గుర్తించి వారికి మాత్రమే, వేరే వాళ్ళకి కాదు, ఎవరైతే ఫ్రాడ్గా రెండో ఐడితో పనిచేసినట్లయితే వాళ్ళకు క్రిటికల్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ పనిష్మెంట్కి వారు బాధ్యులు. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఇంటికి చేరాలి. మన కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరు బాగుపడాలి. ఆ ఉద్దేశంతో ఎవరైనా సరే ఫ్యామిలీకి ఒక ఐడి మాత్రమే వేసుకోండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద వేసుకొని ఇబ్బంది పడకండి. అది మీకే నష్టం. మీ ఐడి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఒకే ఐడి ఉంచడం జరుగుతుంది. ఇది చాలా కండిషన్, అందుకనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన 6 అంకెల పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సిటీ పెట్టండి. మీరు ఏ సిటీలో అయితే ఉంటారో ఆ సిటీ పెట్టండి. నెక్స్ట్ అగ్రి దగ్గర టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత కింద సైన్ అప్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, కింద సైన్ అప్ ఉందిగా, సైన్ అప్ని క్లిక్ చేయండి. సైన్ అప్ని క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. మీ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఐడి పాస్వర్డ్ని రాసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీ ఐడిని కాపీ చేయండి. ఇక్కడ కస్టమర్ లాగిన్ లింక్ ఉంది కదా, ఈ కస్టమర్ లాగిన్ మీద క్లిక్ చేయండి. చాలామంది పైన లింక్ మీద టచ్ చేస్తున్నారు, అక్కడ మీకు ఓపెన్ కాదు. ఇక్కడ కస్టమర్ లాగిన్ లింక్ ఉంటుంది. మీ అప్లైనరు కస్టమర్ లాగిన్ కూడా పంపడం జరుగుతుంది. ఒకవేళ పంపనట్లయితే పంపమని చెప్పండి. ఓకే, ఇక్కడ కస్టమర్ లాగిన్ ఉంటుంది. ఈ కస్టమర్ లాగిన్ని టచ్ చేయండి. కస్టమర్ లాగిన్ టచ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎంఎల్ఎం కబాబ్ ఆర్విఎస్ మార్కెటింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోన్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడిని అడుగుతుంది. దీని దగ్గర మీ ఐడి నంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ, ఈమెయిల్ ఐడి పెట్టాలా ఫోన్ నంబర్ పెట్టాలని. ఇక్కడ మీ ఐడి నంబర్ని ఎంటర్ చేయండి. కింద ఎంటర్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా, చాలామందికి చెప్తున్నా. ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా. స్టార్టింగ్లో ఇన్యాక్టివ్ ఉంటుంది. మన కంపెనీ ఆటోమేటిక్గా మీరు కంపెనీకి మెయిల్ చేసినా, మెసేజ్ చేసినా, చేయకపోయినా మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రమే మీరు వేరే వారికి రిఫర్ చేసుకోండి. ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు ఎవరికి లింక్ పంపకండి, లాగిన్ చేయకండి. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే కంపెనీకి
మెసేజ్ చేయండి, మీ అప్లైనర్కు మెసేజ్ చేయండి, వాళ్ళు మనకు పంపిస్తారు కాబట్టి మీ ఐడి యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, యాక్టివేషన్ అయిన తర్వాత చాలామంది రిఫరల్ లింక్ ఎక్కడ ఉంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ కింద రిఫరల్ లింక్ అనేది ఉంది కదా, ఈ గొలుసు కట్గా ఉన్నదాన్ని టచ్ చేయండి. రిఫరల్ లింక్ అని ఉంది కదా, ఈ రౌండ్లో ఉన్న ఈ గొలుసుని టచ్ చేయండి. మీకు ఇక్కడ rvsmarketing.com అని రిఫరల్ లింక్ కాపీడ్ అని ఉంటుంది. ఇక్కడ ఓకేని టచ్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ రిఫరల్ లింక్ని టచ్ చేసినట్లయితే రిఫరల్ లింక్ కాపీ వస్తుంది. ఇక్కడ ఓకే అని టచ్ చేయండి. ఇక్కడ కింద మీకు కాపీ అయిపోయింది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు మీ వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఎవరికైతే పంపించాలో వాళ్ళ వాట్సాప్కి వెళ్ళండి. వాళ్ళ వాట్సాప్కి వెళ్ళినట్లయితే అక్కడ మెసేజ్ బాక్స్లో ఇక్కడ టచ్ చేసినట్లయితే ఇక్కడ పేస్ట్ అని వస్తుంది. ఇక్కడ పేస్ట్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇలా మీ ఐడి ఎంటర్ అవుతుంది. ఐడి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చిన కస్టమర్ లాగిన్ లింక్ను కూడా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ రెండింటితో పాటు మీరు ఎవరికైతే పంపించాలో వారికి సెండ్ చేయండి. సెండ్ చేసినట్లయితే వారికి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఈ లింక్ పంపించారు కాబట్టి పైన లింక్ను టచ్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాక్టివేషన్ కావాలి, యాక్టివేషన్ అయిన తర్వాత మీరు కస్టమర్ లాగిన్ లింక్ను పంపించినట్లయితే వాళ్ళు కూడా ఇలాగే ఫ్రీగా యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1వ తారీఖు వరకు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు మీ టీంను కాపాడుకోవడంతో పాటు ఇతరులకు కూడా ఈ అవకాశాన్ని 1వ తారీఖు వరకు వీలైనంత మందికి షేర్ చేసి మీ టీంని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ అదృష్ట అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ ప్లాను ప్రతి గడపకి రేపు ఖచ్చితంగా గడపకి మన ఆర్వీఎస్ ఫ్యామిలీ కార్డు రిలీజ్ కాబోతుంది. ఈ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అన్ని ప్లాన్లలాగా కాకుండా చాలా ఇంపార్టెంట్గా వర్క్ చేసుకున్నట్లయితే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. మాటల్లో కాదు చేతల్లో మీరు చూస్తూ ఉంటారు. ఓకే ఆల్, ఈ మంచి అవకాశాన్ని ఈ ఉన్న ప్రీపెయిడ్ యాక్టివేషన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.